తీరుస్తూ దానికి వడ్డీలు కడుతూ మరి 6 సూపర్ 6లో 6 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ అమలు చేస్తూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. నిజంగా తల్లి మొట్టమొదటిగా 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసిన గనుడు మన చంద్రబాబు నాయుడు గారు. మరి 1000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేశాడు. మరి 2000 రూపాయల పెన్షన్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అడగడంతో మరి మనం అందరం కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన 3000 చేస్తానన్న పెన్షన్ని 4 సార్లు 250 రూపాయలు చేసి 3000 చేయడం జరిగింది. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. మరి అదేవిధంగా ఏప్రిల్, జూన్, జూలై నేను సీఎం అయిన వెంటనే ఈ 3 నెలలకు కూడా కలిపి 7,000 రూపాయలు పెన్షన్ అందజేస్తానని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు మీరందరూ, మహిళలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన వెంటనే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే 7,000 రూపాయల పెన్షన్ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తెచ్చడం జరిగింది. తెచ్చిచ్చారా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డోర్ టు డోర్ ఏమిస్తున్నారు తెలుసా? శవాలను పంపిస్తా ఉన్నారు డోర్ టు డోర్. మరి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోతే అక్కడ అరాచకాలు, ఎక్కడ పోతే అక్కడ అన్యాయాలు, ఎక్కడ పోతే అక్కడ అక్రమాలు. మరి వీళ్ళే స్కెచ్లు వేస్తారు, మరి వీళ్ళే ప్లాన్లు వేస్తారు, మరి ప్రభుత్వం మీద బురద చల్లుతారు. మరి మీరు చల్లతా ఉంటే మేము తుడుచుకుంటా ఉండాలంటే కూడా ఎక్కడ కుదరుతుంది? రాష్ట్ర ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, మళ్ళీ కూడా బుద్ధి చెప్తానే ఉంటారు. రాష్ట్రాన్ని దోచుకొని తినేసి రాష్ట్రాన్ని అధోగతి పాలన జరిపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని స్వేచ్ఛగా మళ్ళీ అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారా లేదా తల్లి? మరి మొన్నటికి మొన్న ప్రశాంతమ్మ గారి గురించి, మహిళల గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. మరి వాళ్ళని పోయి పరామర్శించడానికి పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంత దుర్మార్గంగా మహిళల్ని కించపరిచి మాట్లాడే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే, మహిళల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిజంగా తల్లి, మరి ఈరోజు మన ఎమ్మెల్యే నెలల విజయశ్రీ గారు చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ, మరి వాళ్ళ తండ్రి నెలల సుబ్రహ్మణ్యం గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా కూడా దగ్గరుండి ప్రజా సమస్యలు పరిష్కరించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ప్రోగ్రాం పెట్టి, మరి ఈ సుప్రభాతం ముందే గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ప్రోగ్రాం పెట్టి ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా ఉదయాన్నే 6:30కంతా అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే మార్గంలో వెళ్తాం. గత ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళారు. గడప గడప వైఎస్ఆర్సీపీ అని పెట్టి, మరి గడప గడప వైఎస్ఆర్సీపీ అని పోయి వాళ్ళ అధికారులందరూ కూడా చుట్టూ వేసుకొని తిరిగినా కూడా సరే ఒక్క పని చేసిన దాఖలు లేదు. కానీ ఈరోజు ఎమ్మెల్యే విజయశ్రీ గారు సైలెంట్గా వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. మరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజల సమస్యలు తెస్తూ, మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజుకి కనీసం 1.5 కోటి రూపాయలు పేద ప్రజలకి అందించడం జరిగింది. మరి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా గత ఆ ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రజలకు తెచ్చించిన దాఖలే లేదు. తెచ్చించుంటే ఒక 5 లక్షలు, 10 లక్షలు, ఒక 20 లక్షలు, ఒక 50 లక్షలు లోపల ఉంటుంది 5 ఏళ్ళు. కానీ మా జేజమ్మ సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఇప్పటికీ 1.5 కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆరోగ్యపరంగా చితికిపోయిన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1.5 కోటి దాకా చేయడం జరిగింది. మరి అదేవిధంగా స్కూల్ పిల్లలు, చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఆమె సొంత నిధుల నుంచి అందరూ దాచుకుంటారు. కానీ మన ఎమ్మెల్యే గారు ఆమె సొంత నిధులు, ఆమెకు వచ్చే గౌరవ వేతనం నుంచి ప్రజలకి, చదువుకున్న పిల్లలకి బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి సూలూరుపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే నెలల విజయశ్రీ గారు ఈరోజు మీ అందరికీ అందుబాటులో ఉంటున్నారా? ఒక్కసారి చెప్పండి తల్లి, ఒక్కసారి చెప్పండి, ఉంటున్నారా లేదా? మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డాక్టర్
నెలల విజయశ్రీ గారు సూలూరుపేట ఎమ్మెల్యే నెలల విజయశ్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడేదానికి టైం లేదు. మీరు భోజనానికి వెళ్ళాలి, దూరం బారం నుంచి వచ్చారు కాబట్టి 2 నిమిషాల్లో ముగిస్తా ఉన్నాను. మరి తల్లి ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.